హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే హిందువుల్లో ఐకమత్యం పెరిగి ఒకటవుతున్నారు. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మార్పు ఇంకా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత హిందువుల్లో చైతన్యం ఇంకా పెరిగింది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతోంది. ఇప్పుడు హిందువులంతా కలిసికట్టుగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ హిందువుల ఐక్యత సనాతన ధర్మ వ్యతిరేకులకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే హిందువులు బలపడితే భారతదేశం ఉన్నంత వరకు వీళ్ళు అధికారంలోకి రారు అనే భయం. అంటే వీళ్ళు రాజకీయ నిరుద్యోగులుగానే మిగిలిపోతారు. అందుకే ఇప్పుడిప్పుడే ఏకమవుతున్న హిందువులను మళ్ళీ కులాల పరంగా విభజించాలని చెప్పి కొన్ని పార్టీలు కొత్త కొత్త కుట్రలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. జితేంద్ర అహ్వాడ్ మహారాష్ట్రలోని శరద్ పవార్ పార్టీకి చెందిన అగ్రనేత. అంతేకాదు 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. శరద్ పవార్కు బాగా కావలసిన వ్యక్తి. ఇటీవలే ఈ జితేంద్ర సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఈ దేశాన్ని నాశనం చేసింది, సనాతన ధర్మం మూలంగానే ఈ దేశం నాశనమైందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఛత్రపతి శివాజీ, సంభాజీలను ఔరంగజేబుకు అప్పగించింది కూడా సనాతన ధర్మమే, అంబేద్కర్ను అవమానించింది కూడా ఈ సనాతన ధర్మమే అని కామెంట్ చేశారు. ఇవి చాలవన్నట్లు హిందువుల్లో కుల సమీకరణాలు జరగాలని అన్నాడు. పైగా సనాతన ధర్మం ఒక టెర్రరిజం అని, ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళంతా కూడా తీవ్రవాదులని కూడా ఆయన అన్నారు. అయితే ఇక్కడ అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ధర్మం పాటించే వాళ్ళంతా నిజంగా తీవ్రవాదులు అయితే భారత్లో సనాతన ధర్మం తప్ప వేరేది ఉండేది కాదు. ఇతర మతాలు పెరుగుతున్నాయి, హిందువుల వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గుతుంది? ఒక్కసారి ఆలోచించండి. జితేంద్ర మాట్లాడిన మాటలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కమలం పార్టీ ఎంపీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ అసలు మన దేశంలో సనాతన ధర్మమే లేకుంటే మన దేశం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదని మాట్లాడారు. మన దేశాన్ని కలిసి ఉంచే శక్తి ఒక్క సనాతన ధర్మంలోనే ఉందని అన్నారు. అంతేకాదు జితేంద్రకు మతి భ్రమించినట్లు ఉంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. భారత్లో పుట్టి పెరిగి చదువుకొని దేశంలో అన్నీ అనుభవిస్తూ దేశాన్ని కాపాడుతున్న సనాతన ధర్మంపై మాట్లాడేందుకు జితేంద్ర సిగ్గుపడాలని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీని చక్రవర్తిని చేసిందే సనాతన ధర్మం, అలాగే సంభాజీని ఔరంగజేబుకు పట్టించింది సనాతన ధర్మంలో ఉన్న జితేంద్ర లాంటి వెన్నుపోటుదారులని అన్నారు. ఇలాంటి వాళ్ళు కారణంగానే సనాతన ధర్మానికి ఇప్పటికీ ఎదురు దెబ్బలు తప్పడం లేదు. జితేంద్ర ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడని అన్నారు. ముందు మన సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు, ఆ తర్వాత సనాతన ధర్మంలో హింస ఉందని లేనిపోని నిందలు వేస్తారు. ఆ తర్వాత ప్రజల్లో సనాతన ధర్మంపై విషబీజాలు నాటి ప్రజలను వేరే మతాల్లోకి వెళ్లేటట్లు ప్రోత్సహిస్తారని ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని గతంలోనే ఎన్నో ఎదుర్కొని నిలబడింది సనాతన ధర్మం అని కూడా ఆయన అన్నారు. దేశంలో జితేంద్ర లాంటి కొంతమందికి సనాతన ధర్మంపై ఈర్ష్య ఉంది. హిందువులు అనేవాళ్ళు లేకుండా చేయాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆటలు ఇక మీదట సాగమని గట్టిగా కౌంటర్ ఇచ్చారు సంబిత్. ఈ దెబ్బతో సనాతన ధర్మం పేరు ఎత్తేందుకు కూడా ఇతర నాయకులు భయపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.